హలో అందరికి ఈ రోజు అయితే నైట్ అయితే నేను మా పిల్లల కోసం అని చికెన్ చేస్తున్నా. అలాగే బాగా పసుపు ఉప్పేసి 2-3 సార్లు కడిగేసిన. చికెన్ లకైతే వేడివేడిగా అన్నం చేస్తున్నా. మా పిల్లలు అన్నం అడుగుతున్నారు, వేడివేడిగా అన్నం చికెన్ అన్నారు. అందుకని బియ్యం కూడా నానేసి కడిగేసి పెట్టేసిన. ఒక దిక్కు అన్నం ఒక దిక్కు చికెన్ కూడా చేసేస్తా. అలాగే చికెన్ కైతే బాగా పెట్టినా. అన్నానికి ఎసురు కూడా పెట్టేసిన. బియ్యం కూడా కడిగేసి ఒకేసారి పెట్టేసిన. నేను ఒక అర్ధగంట నానబెట్టిన. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కడిగేసి పెట్టేసిన. బాగా కూడా వేడయింది. అలాగే ఆయిల్, వేడే లోపల అల్లం అంటున్నా, ఉల్లిగడ్డ కట్ చేసేస్తా. ఇట్లా చికెన్ వేడివేడిగా అన్నం అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని ట్యూషన్ కొయ్యొచ్చే లోపల మా పిల్లల కోసం అని చేస్తున్నాయి ఈరోజు చికెన్ వేడివేడి అన్నం. అలాగే మా అత్త మా మామయ్య కోసం అయితే రొట్టె కాల్చాలి. అలాగే ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇదైతే కొంచెం దొరగేయాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా నేనైతే చికెన్ ముందుగానే కడిగేసి పెట్టినా. ఉల్లిగడ్డ అంత ఎర్రగా వేగింది. పసుపు, కారం, నేనైతే కారం దండిగానే వేస్తున్నా. ఉప్పు, అలాగే కొబ్బరి పొడి ఉంది, ధనియాల పొడి ఉంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టాలి. కడిగేసి పెట్టేసినాను. మొత్తము మిక్సీ కూడా వేసుకొస్తా. ఇదైతే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసిన. బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకుంటున్నా. అలాగే చికెన్ ఉప్పు కారం బాగా కలిపేసి పట్టేలాగా కలిపేసి పెట్టేసిన. సిమ్లో పెట్టించి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే అంత లోపల అల్లం, కొత్తిమీర, నేనైతే ఫస్ట్గానే ధనియాల పొడింది, ఇది చెక్క, లవంగాలు, యాలక బుడ్డలు అన్నీ వేసేసి మిక్సీ పడతాను. ఇప్పుడు చికెన్ లెక్క అలాగే ఒక దిక్కు అన్నం కూడా ఉడుకుతుంది. అంత లోపల మిక్సీ పట్టుకొస్తా. అయితే అన్నం కూడా ఉడుకుతుంది. అలాగే అన్నం అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా చికెన్లో కూడా నీళ్ళన్నీ పోయినాయి. నేనైతే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ పట్టేసా. అల్లం వెల్లుల్లి అలాగే చెక్క లవంగాలు పేస్ట్, కొబ్బరి పొడి కూడా వేస్తా. కొబ్బరి పొడి, అలాగే ఒక టమాటా కడిగి పెట్టిన ముందుగానే కట్ చేసేసేస్తా.
టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి అన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తా. మా పిల్ల అయితే ఎక్కడన్నా నేను చికెన్ చేస్తున్నానంటే వాసన పట్టేసి వచ్చేస్తుంది పిల్లి మాత్రం. అలాగే కలిపేసిన సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తా. అలాగే అన్నం కూడా ఉడికింది, అన్నం కూడా ఉంచేస్తా నేను. చికెన్ అయితే బాగా నూనెలో మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక దిక్కు అన్నం కూడా ఉంచేసిన. అలాగే అన్నం కూడా మగ్గిపోయింది. నేనైతే ఒక్కసారి కలిపేసి తగినన్ని నీళ్ళు పోసేస్తా. అలాగే వేడి అన్నం చికెను చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తింటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నేనైతే తగినన్ని నీళ్ళు వేసిస్తా. అన్నంలోకి కాబట్టి గ్రేవీ ఉంటే సరిపోతుంది, అందుకని గ్రేవీ లాగా చేస్తున్నా. అలాగే లాస్ట్కి అయితే నేను గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసేస్తా. ఇదైతే బాగా ఒక 10 నిమిషాలు ఉడకాలి మనకి. మనకైతే చికెన్ రెడీ అయిపోయింది. వేడి వేడి చికెన్, అన్నం, గుమగుమలాడుతుంది. చికెన్ అయితే ఈరోజు చాలా స్పెషల్. అలాగే ధనియాల పొడి, అలాగే నేను చెక్క లవంగాలు అన్నీ వేసేసినాను కదా, అందుకని గరం మసాలా ఒక్కటి వేసేస్తా. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే వేడి వేడి అన్నం చికెన్ అయితే నేను వేసుకొని తింటే ఇంకా పిల్లని అయితే పని చేసేసిన. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పోయి రాలేదు, ట్యూషన్కి పోయి రాలేదు, స్కూల్కి అంటున్నా. నేనైతే వేసుకొని 2 ముద్దలు తినేస్తాను. అలాగే అన్నం అయితే వేసుకుంటున్నా ఇప్పుడు. జలుబు ఎక్కువ ఉందనేసి నేను చెక్క లవంగాల వల్ల వేసేసిన, బాగా ఘాటు ఉండాలని. అయితే తింటున్నా, వేడి వేడిగా ఉన్నాయి. చాలా టేస్ట్ ఉంది చికెన్ కర్రీ, అన్నం. మా పిల్లలైతే చాలా ఇష్టంగా అలాగే కడుపు నిండా తినేస్తారు. ఈరోజు మాత్రం అంత టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, అందుకే మాట్లాడకుండా తినేస్తున్నా నేను. కారం కారంగా నైట్కి అయితే ఇవేనండి స్పెషల్ చికెన్ వేడివేడి అన్నం. చాలా టేస్ట్ ఉన్నాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.